వెల్కమ్ టు అవర్ ఛానల్ హరేంద్ర హరి 5666 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మనం వచ్చేసరికి తిరుపతి నుంచి తిరుమల పోయేదానికి అలిపిరి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు చూపించే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే అలిపిరి టోల్ గేట్ నుంచి మనం తిరుమల పోయేటప్పుడు ఘాట్ రోడ్ మొత్తం మీకు వ్యూ చూపిస్తాను. ఎక్కడా కూడా ఏ పాయింట్ కూడా మిస్ చేయను. ఘాట్ రోడ్ మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి. ఈ లోపల మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో మనతో పాటు మన ఫ్రెండ్స్ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ హరేంద్ర హరి 5666 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. అలిపిరి టోల్ గేట్ నుంచి పైన తిరుమల పోయేటప్పుడు ఘాట్ రోడ్ మొత్తం ఒకే వీడియో చూస్తున్నాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మనమైతే అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల పైకి కొండ మీదకి అయితే బయలుదేరామండి. మన కొండ మీద కనుక ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే దాటేసుకున్నాము. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బైక్ మీద వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ హెల్మెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డ్రైవింగ్ చేస్తుంది నేను కాదు, మా వాడు కాబట్టి హెల్మెట్ మనవాడు వేసుకున్నాడు. నా వెనకాల కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ అయితే అవసరం లేదు. ఈ కొండ ఏంటంటే దూరం నుంచి చూసామంటే మనకి ఈ కొండ స్వామివారి ముఖం ఎలా ఉంటుందో, స్వామివారి పెదాలు, ముక్కు, నుదుడు, కిరీటం అవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఈ కొండకు సేపు దూరం తీసుకుంటే అలా ఉంటుందండి. ఇది వరకు వినాయక స్వామి వారి ఆలయం. వినాయక స్వామి వారి ఆలయం కాదుకొని కొండపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడే మనకి దట్టమైన చెట్లు అయితే మొత్తం రోడ్డు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. తిరుమలకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. 15 కిలోమీటర్స్ జర్నీ చేసామంటే పైన తిరుమలకి వెళ్ళిపోతాము. ఈ తిరుమల కొండ మీద పైకి ఎక్కేటప్పుడు మనకు కనబడే వ్యూ కూడా ఓన్లీ తిరుపతి ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శ్రీవారి పాదాలు, చంద్రగిరి అంతా కూడా కనబడుతుందండి. వెహికల్స్ వచ్చినప్పుడు రేడియేటర్లో నీళ్ళు పుట్టినట్టు హిట్ కాకుండా. కొండ మీదకి పైకి వెళ్ళేటప్పుడు అయితే మన కింద చూసామంటే మనకి దారి ఎలా ఉంది. ఒక తిరుపతి ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న చంద్రగిరి, చుట్టుపక్కల శ్రీనివాస మంగాపురం ఇంకా చాలా ఊర్లు కనబడుతుందండి. మీకు కనిపిస్తుంది కదండి, అది వచ్చేసరికి శ్రీవారి మెట్లు పాదాలు ఉన్నాయి కదా, ఆ లైన్ అంతా శ్రీవారి మెట్లు పాదాలు. తిరుమల అలిపిరి రోడ్లో నుంచి మనకు పైకి రాగానే మనకి ఫస్ట్ అయితే రెస్ట్ రూమ్, ఇక్కడ హరిణి అని చెప్పి ఒక చిన్న కాటేజ్ లాగా ఉంటుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళ విశ్రాంతి కోసం లేదంటే వ్యూ పాయింట్స్ ఏదైనా చూసారన్నా కూడా అండ్ వాష్రూమ్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళామంటే మనకి సీనరీ పాయింట్స్ కూడా కొంచెం ఇంకా బాగా నీట్గా కనబడుతుంది.
ఇలాగ మార్గం ద్వారా వచ్చే వాళ్ళు కొంచెం రెస్ట్ అట్లా కావాలనుకుంటే మనకి ఇక్కడ హరి అని చెప్పి ఒక చిన్న కాటేజ్ లాగా ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి మనకి కొండల మీద ఈ విధంగా వాటర్ ఫ్లోటింగ్, వర్షాకాలం పడినప్పుడు వాటర్ రాళ్ళు పడిపోకుండా వాటర్ ఫ్లోటింగ్ స్మూత్ గా ఉండే చోట కోసం ఏదైనా సిమెంట్ రాళ్ళు కట్టేస్తున్నారు. కొండకైతే చుట్టూ కూడా మనకి పెంచి చేస్తున్నారు, రాళ్ళు పడతాయి. వర్షాకాలంలో వాటిలో మనకి రాళ్ళు కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. కొండ చర్యలు ముందు జాగ్రత్త మనకు అట్లా పెంచి వేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనము అలిపిరి టోల్ గేట్ నుంచి పైకి తిరుమలకి వచ్చేటప్పుడు ఘాట్ రోడ్ ఎలా ఉందో చూపించాను. స్వామివారి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉందండి. సేమ్ మనకి గర్భగుడిలో అయితే విగ్రహం ఎలా ఉంటుందో ఈ విగ్రహం కూడా సేమ్ అదే ఆకారంతో అదే విధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. చూసాగా ఫ్రెండ్స్, మన తిరుమల ఘాటు తిరుపతి అలిపిరి నుంచి తిరుమల ఘాటుకు వచ్చే రూటు మనకి ఎక్కేది అని దిగేది చూపిస్తాం. ఇప్పుడు దాకా మీకు ఎక్కేది చూపించాం కదండి. ఇక్కడ నుంచి మనం దిగే ఘాటు దిగేటప్పుడైతే మనకి ఈ విధంగా ఫుట్పాత్ మీద నడిచొచ్చే వాళ్ళు అక్కడక్కడ మనకి టచ్ అవుతుంటారు. తర్వాత స్టెప్స్ని గోకాల పర్వతం అని అంటారు. మీరు ఇక్కడ గమనించారంటే ఫుట్పాత్ మీద మన భక్తులు కూడా ఉన్నారు, యాత్రికులు ఉన్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులు మెట్ల మార్గం నుంచి ఈ రోడ్లో ప్రయాణించి గాలిగోపురం ద్వారా గోకాల మెట్ల పర్వతం మీద నుంచి పైన తిరుమల చేరుకుంటారు. ఘాట్ రోడ్డు మనకి కిందకి దిగే ఘాట్ రోడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మెట్ల మార్గం కలిసే మార్గాలు కలుస్తూ ఉంటుంది. అక్కడక్కడ మెట్ల మార్గం అయితే మనకు పూర్తిగా ఇక్కడ కలుస్తుందండి. ఇక్కడ నుంచి అక్కడ గాలిగోపురం దాకా నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే యోగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది. తిరుమల నుంచి మనకి కిందకి అలిపిరి రోడ్లోకి వచ్చేటప్పుడు ఈ ఘాట్లోనే మనకి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కనబడుతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆలయం చూసారు కదండి. ఇప్పుడు మనము తిరుమల నుంచి అలిపిరికి కిందకి వెళ్ళే మార్గంలో ఘాట్ రోడ్ మార్గంలో మధ్యలో వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము పెద్ద స్టాచ్యూ, చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి వరాహస్వామి అవతారం లాగా కల్కి అవతారం అంటున్నారు. కల్కి అవతారము ఘాట్ రోడ్ కిందకు వచ్చేటప్పుడు మనకి వస్తుందండి. అదే మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు అయితే అలిపిరి నుంచి తిరుమల పోయేటప్పుడు అయితే వస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయము. పూర్తిగా అయితే మనం తిరుమల నుంచి అలిపిరికి దిగేసామండి. రిటర్న్ వచ్చే ఘాటు ఓం నమో వెంకటేశాయ పునర్దర్శనం.
హలో ఫ్రెండ్స్, చూసారా కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరేంద్ర హరి 5366 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ హరేంద్ర హరి 5366 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్.